కోడింగ్ ఛాలెంజ్ డే 1లో ఈరోజు మన ఫస్ట్ కోడ్ ఏంటంటే ప్రైమ్ నెంబర్ చెక్ అనమాట. సో మన దగ్గర ఒక నెంబర్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ 7 అనే నెంబర్ ఉంటే ఈ 7 అనే నెంబర్ని మనం ప్రైమ్ నెంబరా కాదా అని చెప్పేసి మనం ఎలా డిఫైన్ చేస్తామంటే, ఒక నెంబర్ కనుక 1 అండ్ ఇట్ సెల్ఫ్తో డివిజిబుల్ అయితే ఆ నెంబర్ని మనం ప్రైమ్ నెంబర్ అంటాం అన్నమాట. సో ఇప్పుడు దీనికి కోడ్ చూద్దాము. సో ప్రైమ్ ఫస్ట్ మనం ఎఫ్ ఈజ్ ప్రైమ్ అనే ఒక ఫంక్షన్ తీసుకుందాము. ఎన్ అంటే మనం చెక్ చేయబోయే నెంబర్ అనమాట. సో ఇఫ్ ఎన్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1, ఒకవేళ కనుక ఈ ఎన్ ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ 0 అనుకుందాము. సో ఇంకా జీరోతో ఇంకా జీరో డివిజిబుల్ ఎనీ నెంబర్ ఇదంతా ఇంకా జీరోనే వస్తుంది. సో మనకి 0 వస్తే మనం ఏం చేయాలి? రిటర్న్ నో ఆర్ ఎల్స్ ఆర్ రిటర్న్ ఫాల్స్. సో మనం ఫాల్స్ని ప్రింట్ చేసుకోవాలన్నమాట. ఆర్ లెస్ దాన్ ఈక్వల్ టు 1, ఫర్ ఎగ్జాంపుల్ 1 చూద్దాము. మనం ఏమన్నాము? 1 ఆర్ ఇట్ సెల్ఫ్. సరే 1 ఇట్ సెల్ఫ్ అంటే ఏంటి? 1 కదా, 1/1 ఇట్ సెల్ఫ్. సో ఇంకేది చేసినా సరే సేమ్ కాబట్టి రిటర్న్ ఫాల్స్. నెక్స్ట్ కండిషన్ ఇఫ్ ఎన్ ఈక్వల్ టు 2. ఈ ఎన్ అనేది ప్రైమ్ నెంబర్, 2 అనేది ప్రైమ్ నెంబర్ అనమాట. సో ఇప్పుడు 2 అని ఇచ్చి ఇఫ్ ఇట్ ఈస్ ప్రైమ్ నెంబరా కాదా అంటే ఇట్స్ ప్రైమ్ నెంబర్ కాబట్టి ఈ ఎన్ అనేది ఇంక మనం ఏ లాజిక్ లేకుండా రిటర్న్ ఎస్ని ప్రింట్ చేసుకోవచ్చు, లేదా మనం ట్రూని రిటర్న్ చేసుకోవచ్చు. మనకు ప్రైమ్ నెంబర్ స్టార్ట్ అయ్యేది 2 నుంచి. సో ఫస్ట్ నెంబర్ ఏంటి? 2 అనేది ఆటోమేటిక్గా ట్రూ అనమాట. నెక్స్ట్ ఇప్పుడు మనం 2 అయిపోయింది. నెక్స్ట్ 3 దగ్గర నుంచి తీసుకోవాలి కదా. ఒక ఐ వాల్యూ ఒక వేరియబుల్ తీసుకొని దానికి 3 అని అసైన్ చేసుకొని, ఐ మోస్ట్ కామన్గా యూజ్ చేసేది ఐ కాబట్టి మీ ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు. సో ఇప్పుడు మనకు ఒక ఫర్ లూప్ రాసుకుందాం. ఈ ఫర్ లూప్ ఏంటంటే ఈ ఐ మనం తీసుకున్న వాల్యూ ఇంటూ వేరియబుల్, మనం తీసుకున్న ఐ ఇంటూ ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎన్. ఫర్ ఎగ్జాంపుల్ మనము 7 ఉంది, ఈ ఎన్ అనే నెంబర్ 7 అనమాట. మనం ఈ 7కి ప్రైమ్ నెంబరా కాదా అని చెప్పేసి చూడాలి. అప్పుడు మనం ఏం చేస్తాము? ఐ వాల్యూ 3 నుంచి అంటే 3 ఇంటూ 3 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 7. 3 3s 9 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 7. ఇప్పుడు ఏమైంది? ఈ కండిషన్ ఫాల్స్ అయింది. ఈ వైల్ కండిషన్ ఫాల్స్ అయిపోయింది. సో మనం వైల్ బయటకు వచ్చి ఇక్కడ రిటర్న్ ట్రూ, ఎందుకంటే ఇది 7 అనేది మనకి ప్రైమ్ నెంబర్. సో అదనమాట కండిషన్. నెక్స్ట్ ఇఫ్ ఎన్ మోడ్ ఐ ఈక్వల్ టు 0. ఎన్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మనము 7 తీసుకున్నాం కదా. 7 మోడ్, ఇక్కడ ఐ అంటే ఏంటి? 3. 7 మోడ్ ఐ ఈక్వల్ టు 0. మోడ్ అంటే ఏంటి? మనము రిమైండర్ తీసుకోవాలి కదా. 7 మోడ్ 3 రిమైండర్ కనుక ఈక్వల్ టు 0 అయితే అప్పుడు మనము మళ్ళీ రిటర్న్ ఫాల్స్ వేసుకోవాలి. లేదంటే మనం ఐని +2గా ఇంక్రిమెంట్ చేసుకోవాలి. ఓకే, +2. ఒకవేళ కనుక ఈ హోల్ కండిషన్ ఫాల్స్ అయితే ఆటోమేటిక్గా వైల్ లూప్ బయటకు వచ్చేస్తుంది, ట్రూ ప్రింట్ అయింది. సో అది ఆఫ్టర్ నెక్స్ట్ ఎన్ వాల్యూని ఇన్పుట్ తీసుకోవాలి. ఇప్పుడు ఫంక్షన్ని కాల్ చేసుకోవాలి. ఒక వేరియబుల్లో రిజల్ట్ అనే వేరియబుల్ తీసుకొని మనం ఏం ఫంక్షన్ తీసాము? ఈజ్ ప్రైమ్ అనే ఫంక్షన్లో ఆర్గ్యుమెంట్ ఏంటి? మన ఎన్. సో ఇక్కడ మన ఆర్గ్యుమెంట్ ఎన్ కదా, సో అందుకే ఇక్కడ ఆర్గ్యుమెంట్ ఎన్ తీసుకున్నాము, ఇన్పుట్ ఎన్. ఇప్పుడు దీన్ని ప్రింట్ రిజల్ట్. సో అప్పుడు మనకేంటి? ప్రింట్ అయిపోయింది అనమాట. ఒకవేళ మీకు కావాలి అంటే నేను ఎగ్జిక్యూషన్ చేసి కూడా మీకు చూపిస్తాను.